ఇంట్లోనే పెసరట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్ వరకు పెసర్లు వేసుకోండి. 1/2 కప్ వరకు రేషన్ బియ్యం వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఫుల్ నైట్ అనేది నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ వరకు మంచిగా నానిపోతాయి. ఇలా నానిపోయాక వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. అలానే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని వాటర్ వేసుకొని పిండి అనేది ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత షుగర్, సాల్ట్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని పిండి ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక పెసరట్టులాగా వేసేసుకోవడమే. ఇలా వీలైనంత సన్నగా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇలా చిన్నగా తరిగేసుకొని వేసుకోవాలి ఆనియన్స్. ఇలా వేసేసుకొని మంచిగా కాలనివ్వాలి. పెసరట్టు అనేది మంచిగా కాలాక సైడ్స్కి ఒకసారి ఇలా అనేసి తీసేసుకోవడమే. అంతే అండి, పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. టేస్టీగా, ఎమ్మీగా, హెల్తీగా పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి అండ్ పల్లి చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్.